ఎలా ఉందన్న గామి? నా గామి కాదన్న, ఇది విశ్వక్సేన్ గారి సునామీ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా నచ్చింది నాకు. సో కొత్తగా ట్రై చేశారన్న. సో దాంట్లో చాలా మోస్ట్ ఆఫ్ సక్సెస్ చూస్తాం. సో ఈయన కూడా క్యారెక్టర్లు ఎలా ఉన్నారు విశ్వక్సేన్ గారు? క్యారెక్టర్లు అంటే చెప్తున్నాను, మా తమ్ముడు ఉన్నాడు, నేను ఇద్దరమైన సినిమాకు. సో ఆడ అడుగుతున్నాడు విశ్వక్సేన్ ఏడున్నాడు అనే స్థాయిలో అడుగుతున్నాడంటే ఆ క్యారెక్టర్లో అసలు విశ్వక్సేన్ కూడా మనం గుర్తుపట్టలేనంతగా చూపించారు. సో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అసలు లాస్ట్ క్లైమాక్స్లో సింహం సీన్ ఉంటుంది, అది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న, ఆ రేంజ్లో ఉంది. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్న శివరాత్రికి. చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. చాలా బాగుంది. హైలైట్స్ అంటే పర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయన్న? గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కానీ విఎఫ్ఎక్స్ అన్ని బాగున్నాయి. స్టోరీ ఎలా ఉంది? విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హైలైట్స్ అండి సినిమాలో. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్, స్టోరీ లైన్ చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉంది అంటున్నారు సినిమా. అట్లే లేదండి, అంటే మీకు ఫీల్ అవుతే అవేం అనిపించదు, లాగే అనిపించదు. చాలా బాగుంది. ఓవరాల్ గా ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. గామి ఎలా ఉందన్న? గామి ఇక్కడే చూపించాను. నేను ట్రైలర్ చూసి ఒక వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదు. ఓకే అంతేగాని అంటే విజువల్ సక్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, విజువల్స్ అదిరిపోయారు. చాలా కష్టపడ్డారు మూవీకి, చాలా స్టంట్స్ కూడా చేశారు, చాలా కష్టపడ్డారు. విశ్వకర్ణ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అన్న యాక్టింగ్ ఇంతవరకు ఏ మూవీలో చూస్తుంటారు అలా యాక్టింగ్, అలా ఉంది విశ్వకర్ణ యాక్టింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. అంటే మైనస్ ఎక్కడ అనిపించింది మీకు? మైనస్ సినిమాలో ఎక్కడ అనిపించింది? మైనస్ అంటే స్లోగా వెళ్తుంది మూవీ, స్లోగా వెళ్తుంది, అది మైనస్. చాలా స్లోగా ఉంది మూవీ. స్టోరీ ఏమైనా కొత్తగా ఉందా లేకపోతే? స్టోరీ అసలు ఇంతవరకు ఆ ఛానల్ టచ్ చేసింది, అలా ఉంది. సపరేట్ స్టోరీ. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.